త్వరలో అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల పెళ్లిపీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత నాగచైతన్య, శోభితతో ప్రేమలో ఉన్నట్టు ప్రచారం జరిగింది. ఫైనల్గా పుకార్లను నిజం చేస్తూ నిశ్చితార్థం జరుపుకొని ఆ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. వీరి వివాహం డిసెంబర్ 4వ తేదీన జరగబోతోంది. ఈ మేరకు ఒక వెడ్డింగ్ కార్డు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక వివాహానికి ముందే నాగచైతన్య, శోభితతో కలిసి గోవాలో సందడి చేశారు. వీరిద్దరూ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాకు హాజరయ్యారు. ఆ వేడుకకు సంబంధించిన రెడ్ కార్పెట్ మీద ఇద్దరు ఫోటోలకు ఫోజులిస్తూ సందడి చేశారు. అక్కినేని ఫ్యామిలీ కూడా ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో సందడి చేసింది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు నటించిన దేవదాసు చిత్రాన్ని షోకేస్ చేశారు. దీంతో రెడ్ కార్పెట్ పై అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ వాక్ చేస్తూ ఫోటోగ్రాఫర్లకు ఫోజులిచ్చారు. వీరిలో కాబోయే దంపతులు నాగచైతన్య, శోభిత స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. 2024 ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ 8 రోజుల పాటు జరగనుంది. ఈ వేడుకల్లో భారతీయ సినీ పరిశ్రమపై చెరగని ముద్ర వేసిన నలుగురు ప్రముఖులు శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వారిలో అక్కినేని నాగేశ్వరరావుతో పాటు రాజ్ కపూర్, మహ్మద్ రఫీ, బెంగాలీ దర్శకుడు సైతం ఉన్నారు. వారికి నివాళులు అర్పిస్తూ వారి సినిమాలను కొన్నిటిని ప్రదర్శిస్తున్నారు.